వచ్చాక ఆయన అడుగుదామనుకున్నటువంటి క్వశ్చన్స్ మర్చిపోయాం, జ్ఞాపకం వచ్చింది. రైలు ఎదిరాక పుట్టలు బుర్ర నిండా ఈ రెక్కల చీమలు ఉసిళ్ళు అనే పురుగులు ఉంటాయి, అన్ని ఐడియాస్ బుర్రలో ఉన్నాయి. అవి పెట్టుకుని రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళాడు ప్రభుత్వం. వెళ్ళి అక్కడ వెళ్ళి కూర్చుంటే ఆయన నవ్వాడు, ఏమబ్బా ఉప్మా తింటా అని అడిగాడు. ఏడు పాట 37 వస్తున్నాడు. వెళ్ళినవాడు పెదవాళ్ళు ఒక పేడ ఎడా పేడ వాడిది. ఆ వెళ్ళినవాడు కౌదా వాడు. ఇప్పటికి కూడా కౌదా మ్యాన్షన్స్ అని ఉన్నాయి. వాళ్ళలో ఒక పెద్దవాడు వెళ్ళాడు మా చిన్నప్పుడు అనమాట. వెళ్తే ఏమవుతా ఉప్మా తింటారా అని ఎన్నో అనుభవాలు లేకుండా ఈ దెబ్బతో రావణ చిత్తు చేసేద్దామని వెళ్ళాడు. అంటే వాడి ఉద్దేశం లాజిక్ తో ఇద్దరు కోడిపుందులల్లే వాదించుకోవడం తప్ప వేరే ఏం తెలియదు, ఎవరు గెలుస్తాడన్నారు. అలా కాదు, ప్రజాభావం మనం చదువుకున్నదంతా కూడా అలవలాగా ఆగిపోతే దాని బ్యాక్గ్రౌండ్ లో నీరులాగా ఆనందం ఉంటుందనేది తెలియదు. ఈ అలలు ఒకదానితోటి కొట్టుకుంటమే సముద్రం అని అనుకునేటువంటి అల్పజీవులం. ఆ స్థితి నుండి ఈ అలలు ప్రశమనం చెందితే అలలు దేంతో చేయబడి ఎగురుతున్నాయో అలాంటి రసస్వరూపం సముద్రాన్ని తెలిసే స్థితికి రావాలి. అది ఇక్కడ ఇస్తున్నాడు. వెళితే ఉప్మా తింటావా అప్ప అని అడిగాడు. ఏం మాట్లాడాడు? అప్పుడు నలుగురిని కూర్చోబెట్టాడు. ఆయనే పచ్చిమిరపకాయలు తిరిగాడు. ఆయనే రవ్వ తీసుకొచ్చాడు, పోపు వేశాడు, వేసి ఉప్మా చేశాడు, పెట్టాడు. ఎలా ఉండేప్ప బాగుంది. అందరికీ ఇడ్లీ రెండు పెట్టాడు. కొబ్బరి వేసి పచ్చడి రుబ్బేవాడు రమణ మహర్షి. ఇవన్నీ అయిపోయి 24 గంటలు దాదాపు ఉన్నాడు. అన్నీ అయిపోయిన తర్వాత కూర్చున్నాడు. ఈయన కాలు కాలేసి కూర్చున్నాడు. బోడిగుండు కోచి వ్యవహారాలు కలిసి రమణ మహర్షి ఇలా చూస్తూ కూర్చుంటే వీడు కూడా అలా చూస్తూ కూర్చున్నాడు. ఈయన అక్కడ సూర్యుడు ఏదో చూస్తున్నాడు అనుకున్నాడు. ఆయన ఇలా చూస్తూ ఉంటే వీడు కూడా చూస్తే సూర్యుడు కనిపిస్తుంది. ఆయన ఎటు చూస్తున్నాడో మనం కూడా అటు చూస్తే ఏం కనిపిస్తుంది? అక్కడ ఉన్న వస్తువు కనిపిస్తుంది. ఎందుకని? కోపం వచ్చినవాడు చంపేస్తాను అంటే పక్కన వస్తున్న యాక్ట్ చంపేస్తాను అన్నాడు అనుకోండి, వీడికి ఎంటీ చంపేస్తాను. అయితే అలాగా ఆయన దేని వంక చూస్తున్నాడో ఆ వస్తువు కనిపించని స్థితిలో మనం కూడా అంటే చూస్తే శాన్య అనే దాని బీచు కనిపిస్తుంది. అలాగే చూస్తూ కూర్చున్నాడు. ఈయన ఆయన గడ్డం బొడిగుండు వ్యవహారం ఇవన్నీ చూస్తూ కూర్చున్నాడు. కావాల్సిన ఉప్మా పెట్టాడు. ఏం అడుగుతాం? కాఫీ ఇచ్చాడు. 24 గంటలు అయిన తర్వాత వెళ్ళొస్తానని చెప్పడానికి కూడా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లేదు. అక్కడ బయటకు ఉండిపోయేవాడు పొరపాటు. అందుకనే మా యాత పాఠ జీవరక్ష. ఆ యమునా నది ఉదాహరణ పక్కకి వెళ్ళకండి జాగ్రత్త. ఒక కుర్రాడు ఉన్నాడు, ఒక దిగంబరుడు, వాడికి దిశమలగా ఉన్నది, మొలతాడు కూడా లేదు. వాడు పక్క వెళ్ళినవాడు వాళ్ళు ఎవరు తిరిగి రాలేదు. ఏదో కూరల కోసం మార్కెట్కి వెళ్తున్నట్టున్నారు, పిల్ల పెళ్లి కోసం ఊరికి వెళ్తున్నట్టున్నారు. అటు వెళ్ళకండి అన్నాడు కృష్ణ కర్ణామృతంలో లీలాశకుడు. చదువుకుని ఆనందించినవాడు కానీ సంగతి తెలిసినవాడు కనుక అటు వెళ్ళినవాడు. ఈ చెప్పింది ఆయన వచ్చి మళ్ళీ ఆయనే నువ్వు రైలు గొప్ప అని చెప్పాల్సి వచ్చింది. ఇంకా ఇంటికి పోదామా అమ్మా అన్నాడు. ఆయన అన్ని కూడా అట్లే చెప్పేవాడు. అంటే చిన్న లేచాడు. ఎందుకంటే ఇల్లు ఆయన గుర్తు చేశాడు. అయితే పొరలో రబ్బర్తో తెరిపేసింది. ఏం జరిగిందో తెలియదు. వచ్చి రైల్వే స్టేషన్ వచ్చాడు. ఆ రిక్షా దిగారు పెట్టే తిప్పుకుంటూ ఉండగా ఒక్కొక్కటే అడుగులు అన్ని పెట్టిన క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. అందులో ఇది అడుగుదాం అనుకున్నాం, అది అడగలేదు. ఇంకోటి 3 రైలు ఎక్కి రైలు బయలుదేరేటానికి 25-30 ఇలాగ రెక్కచ్చేమలకి ఎగురుతున్నాయి. ఒక్కో రోజు లైట్ అప్పుడు వస్తాయి చూడండి. ఇక అడుగుదాం అనుకున్నాం, అడగలేదు. అని అడగలేదంటే నామోషి తనకి తానే అంటే తన మొహం తాను అర్థంలో చూసుకుంటానికి భయపడేటువంటి తిరిగి వాడు చూసి అప్పుడు ఇంటర్ప్రిటేషన్ ఒకటి చెప్పుకోవాలి కదా. వచ్చినట్టు ఏమని చెప్పుకున్నాడు తెలుసునా? ఆయనకు వశీకరణ ఏదో విద్య ఉన్నది. అక్కడికి వెళ్తే బుర్ర పని చేయనీయడు. హిరణ్యాక్షుడు ఈ విష్ణువు గారిని చంపేస్తాం, వాడు ఎదుర్కొండా పోతే
సంతమేనం తస్యేష ఏవ శారీర ఆత్మ పూర్వస్య అథానోను ప్రశ్నా. దీన్ని అనుసరించినటువంటి కొన్ని ప్రశ్నలు చెప్పబడుతున్నాయి ఇక్కడ. అంటే ఎక్స్ప్లెనేషన్స్ కొన్ని ఇస్తున్నాం దర్శనం. ఉదా విద్వాన్ లోకం ప్రేత్య. ఉత అంటే ప్రస్తుతం, విద్వాన్ అముం లోకం ప్రాప్యేత్య, ఈ లోకాన్ని వదిలిపెట్టి వీడి అంటే భౌతిక శరీరాన్ని వదిలిపెట్టి విడితే కశ్చన గచ్చతి అంటే ఎక్కడికి కూడా ఏం వెళ్ళడంలో ఉన్నాడు. ఇంకా చచ్చిపోయాడని అనుకుంటాడే వాడు ఆనందంలోనే ఉంటాడు, వాడు ఆనందంలోనే ఉంటాడు, నిద్రపోతున్నవాడు కూడా. కానీ ఆనందించడు. అందరూ ఆనందంలోనే ఉంటారు కానీ ఎవడు ఆనందించేవాడు కొందరు, ఆనందించని వాడు కొందరు, ఉన్నవాడంతా ఆనందమయ కోసంలోనే ఉంటాడు. అహో విద్వాన్ లోకం ప్రేత్య. పైన అవిద్వాన్ సంగతి చెప్పాడు, ఇక్కడ విద్వాన్ సంగతి చెబుతున్నాడు. ఆనందమయ కోసం రుచిని అనుభవించినటువంటి వాడు సరిపోయినా ఆనందమయ కోశంలోనే ఉంటాడు కానీ సరిపోతాడు, ఆనందమయ కోశంలోకి సరిపోతాడు. అంటే సర్వాంతర్యామిలో పుట్టి సర్వాంతర్యామిలో బతికి సర్వాంతర్యామిలోకి చచ్చిపోతాడండి. సర్వాంతర్యామికి సాగు లేదు, పుట్టుక లేదు, ఉండటం లేదు. కానీ దాన్ని అనుభవించినటువంటి వాడు సర్వాంతర్యామిలో పుట్టి సర్వాంతర్యామిలో పెరిగి సర్వాంతర్యామిలో వస్తాడండి. పుట్టుక పెరుగుదల సావడం లేనటువంటి వాడిలో వాడు అంతర్యామిలో ఉండి పుట్టడం, పెరగడం, సావడం రూపంలో చేస్తాం శుభ్రంగా. ఏది అవిద్వాన్ ప్రేత్య శరీరం వదిలిపెట్టి చచ్చిపోతాడు అంతర్యామిలో. అంటే చచ్చేతావు, వాడికి అసలు సామే లేదు, అదేంటి వచ్చి చచ్చేతావు అన్నాడు. రోజు వాడు వెళ్ళిపోయి ఈ రకంగా చచ్చిపోతాడ. కానీ తెలిసిన వాడు విద్వాన్ అయినటువంటి వాడు ఏం చేస్తున్నాడు? అముం లోక అహో విద్వాన్ అముం లోకం ప్రేత్య. దీన్ని తెలిసిన వాడు, ఆనందమయ కోశాన్ని తెలిసిన వాడు ఈ లోకాన్ని విడిచిపెట్టి పైకి వెళ్ళి కశ్చిత్ సహశ్రుతా ఒకనొక స్థితిని అనుభవిస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. అంటే శరీరం వదిలిపెట్టి ఉంటాడు ఆనందమయ కోసం తెలిసిన వాడు. తెలియని వాడు శరీరం వదిలిపెట్టి చస్తాడు, చచ్చి ఉంటాడు. వీడు కూడా ఎక్కడికి చచ్చిపోవటం ఉండదు, చచ్చి ఉంటాడు, చచ్చి ఊరుకుంటాడు అన్నాడు. చచ్చి ఊరుకుంటాడు. సాగు లేదు కనుక చచ్చి ఊరుకుంటాడు. పాపం సాగు లేదంటే ఎలా వస్తాడంటే అంటే he becomes numb or unconscious to his own existence. ఆనందమయ కోసం తెలిసినటువంటి వాడు he is aware of his existence irrespective if he were in his body or not. శరీరంలో ఉన్నా లేకపోయినా తానంటే ఏమిటో తాను గుర్తుంటాడు. ఆనందమయ కోసం తెలిసిన వాడు ఆనందమయ కోసం అనుభవించకుండా శరీరంలోకి వచ్చినటువంటి వాడు పిల్లకాయ బిహేవ్ చేస్తాడు, ఇడియట్ బిహేవ్ చేస్తాడు, ఎవరో మిస్బిహేవ్ చేసేస్తాడు. మధ్య వయసు వచ్చేటప్పుడు పెళ్లిలో డౌరీ మొదలైనటువంటి మోటివ్స్ కోసం పెళ్లి చేసుకుంటాడు. పిల్లలు పుట్టేటప్పుడు వాళ్ళ కోసం ఈడకపోతాడు. సమస్తం కూడా దోషమయమైనటువంటి దుష్కర్మం. ఓ 50 ఏళ్ళకి వచ్చేటప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తే ఏమిటో ప్రతిదీ కూడా కర్మ సమస్తము మనకు ఇష్టం, మనకు ఇష్టం. కానీ ఆనందమయ కోసం అనుభవించినటువంటి వాడు శరీరం ధరిస్తూ ఉండగా ధరించుట అనేది ఆనందం అభినయిస్తాడు. పిల్లవాడుగా ఎలా ఉంటాడు? ప్రహ్లాదుల వలె ఉంటాడు. ఆనందమయ కోశాన్ని అనుభవిస్తున్నాడు. ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడుగా ఉన్నాడు. వాడితో చదువుకున్నటువంటి ఆ చండా మార్కుల వారి దగ్గర చదువుకున్న మిగతా పిల్లకాయలు ఉన్నారు. వాడు ఉన్నంతసేపు వాళ్ళంతా మ్యాగ్నెట్లతో ఆకర్షింపబడిన ఐరన్ రాడ్స్ లాగా ఉన్నారు. అంతకుముందు గుడ్డి అయోమయాలను తప్పాడు. చూసారా? అది ఆనందమయ కోసంలో ఉన్నాడు. పిల్లవాడిలో ఉన్నా అలాగే ఉంటాడు, తల్లి గర్భంలో ఉన్నా అలాగే ఉంటాడు. అది తెలుసుకునే లీలావతిని తన ఇంటికి తీసుకెళ్ళాడు నారదుడు.
మనం అప్పుడప్పుడు ఎటికెట్ కోసం ఏడవడానికి వెళ్తాం కొంత దగ్గరికి. వాళ్ళు ఏడవకుండా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి మనం అంటే కూల్సేపడం. వాడు తన గురించి తను దిగులు పడుతూ ఉంటే పర్లేదు కానీ మనం సింపదైజ్ చేస్తే, వాడు మామూలుగా ఆనందమయ ప్రశ్నలో ఉన్నవాడు ఏంటి మనం సింపదైజ్ చేస్తే వాడు ముందు వెదవైపోతాం. అప్పుడు వాడు చెబుతాడు అనమాట, నా దగ్గర ఒకటో కంగారు పడుకో, ఇంటికెళ్ళి ఇంకో ఫోటో ఎక్కువ చేయగలని ఇది పోగొట్టుకో, శరీరం ముందు పెట్టదు, టేక్ ఆల్ స్టాండింగ్స్. కనుక ఈ ఆనందమయ కోశంలో ఉన్నటువంటి వాడు ఎట్లా ఉంటాడో చెబుతున్నాడు. ఆపోవిత్వాన్ అమం లోకం ప్రేత్య కశ్చిత్ సమస్యలుగా శుభ్రంగా దాన్ని అనుభవిస్తాడు. శరీరం వదిలిపెట్టి కూడా ఒక చక్కగా ఇదంతా ఒకరిని అనుభవిస్తాడు. సుమా అంటే సుమా జాగ్రత్త. తర్వాత అట్లాంటి వాడే ఎవరినైతే వీడు బతికున్నా చనిపోయినా శరీరం ఉన్నా శరీరం వదిలిపెట్టినా అనుభవిస్తాడో ఆనందమయ ఉపాసన చేయవాడు పరబ్రహ్మను అనుభవించేవాడు. అలాంటి వాడు ఆ పరబ్రహ్మ ఉన్నాడే సో అకామయత. వాడు అనుకున్నట్టు మనం ఇంతమందిగా ఉంటే ఎలా ఉంటుందని. ఆనందం యొక్క లక్షణం అదుట సహా అకామయత. వాడు కోరుకున్నట్టు అంటే కామం ఉండవచ్చునా మన ప్రశ్న కదా. కోరికలు ఉండవచ్చునా? పరబ్రహ్మకి ఏమవుతున్నారు అదే మన కండిషన్ అంటుంది. వాడికి ఉన్న కోరిక వేరు, తనకంటే వేరే వస్తువుల యందు వాడికి కోరిక లేదు. అంచేత వాడు దౌర్భాగ్యుడు కాడు. సృష్టించిన తనలోంచే సృష్టించాడు కానీ వస్తువులు అదే పట్టుకొచ్చి సృష్టించలేదు. అంటే బ్యాంకు హైపోటికేటెడ్ కాదు వాడి బిజినెస్. తనలో వచ్చి తీసాడు వాడు. ఎందుకంటే నేను నలుగురుగా ఉంటే బాగుంటుంది అని ఇట్లా ఒక్కడే బయటికి తీసాడు. అయితే నా వీళ్ళు అదే తీసుకుని దానికోసం బ్యాంకులో జట్టు తీసుకొచ్చి ఇండస్ట్రీస్ పెట్టి దివాళ తీసుకుంటే ఇప్పటి మొత్తం క్రియేషన్ అంతా సోహకామయత. వాడికి కామం కలిగిన వారి మాట కట్టినట్టుగా మనలాంటి కామం కదా. సెక్స్ పుస్తకాల తాలూకు కామం అంటే ఇంకొక శరీరం కోసం కామము, ఇంకొక వస్తువు కోసం కామము, ఇంకొక వ్యక్తి కోసం కామము, మా ఇంట్లో లేకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువు కోసం కామము, తదితరము లేదు. సమస్తం తానే కనుక తానే ఎలా ఉండాలో కోరాడు. అనేకంగా ఉంటే అనుకున్నాడు. అందులో కూడా ఏకంగానే ఉంటాడు కనుక, ఎందుకంటే అసలు ఉన్నదే ఏకంగా ఒకటిగా ఉంటాడు కనుక అనేకంగా ఉన్నా ఏకంగానే ఉంటాడు. కొంచెం అలవాటు తెలుస్తున్నాడు ఈ భావాలు. దాని ఎందుకు మనం ధ్యానం నిలబడాలి, నిలబడుతున్న కొద్ది తెలుస్తుంది కాబట్టి ధ్యానం కనుక అంటే మ్యాగ్నటైజేషన్ కనుక ఐరన్ బాడీ మ్యాగ్నెట్ అంటే ఏమిటో తెలియదు. ఇది మ్యాగ్నటైజ్ అవ్వడం ఒక్కటే కనుక ఇది తెలియటం కాదు. ఇది మనం అది అవ్వడం వస్తుంది క్రమంగా భావన చేయగా కనుక సోకామయత. అతడు కామించను ఎవరి ధ్యానించను బహుశ్యాం ప్రజాయేతి అనేక విధములుగా అనేకులుగా అనేకుల వరకుగా ప్రజాయేత. పుట్టి జన్మమనం వస్తుందేమో అనేది దరిద్ర చేసిన లేదు. పుట్టి ఎదుర్కొంటామో శరీరం ఉంటే కష్టాలు రెండో కావే. పుడితేనేమో ఎదుర్కొంటామో శరీరం ఉంటేనేమో పోతామో ఉండాలా శరీరం ఉండకుండా శరీరం బతుకున్నాడు. అలాంటిది ఏమి లేదు. కాబట్టి శుభ్రంగా పోతాం, సుస్థిగా పోతాం, జీవరాశులుగా అని అనుకున్నట్టు మనకి ఎవరు ఫ్యామిలీ ప్లాన్ పెట్టారో చూద్దాం. సో అకామయత బహుశ్యాం ప్రజాయేతి సతపోరవ్యత. అప్పుడు ఏం చేశాక తపస్సు తప్పించేస్తుంది. ఆ కొంచెం శుభ్రంగా తపస్సు చేశాక ఘటాలు తిరిగి పోయేటప్పుడు కాదు. తపోరవ్యత అనేది ఆకాశం నుంచి ఒక సూర్యుడు పుడుతూ ఉంటే ఏం జరుగుతుందండి? అది తపస్సు చేసేది. తపస్సు అంటే ఇది కాదు. వేడే పూట వేడిని వెలుగు వచ్చుట, సూర్యుడు పుట్టుట, అందులో కిరణములు వచ్చుట, దాని నుండి దారులు ఏర్పడుట, దాని నుండి గ్రహములు ఏర్పడుట, దాని నుండి అణువులు ఏర్పడుట, దాని నుండి జీవరాశులు నేను చిట్టల్లాగా చెట్టులో జీవనకు వచ్చినట్టు వేడి క్రాంతి వచ్చుట. తపస్సు అంటే అది మనం ఎదుగున్నది సినిమా తపస్సు, అది వేరు. అంటే ఈ చేతిని కరగొట్టుకుని లేకపోతే ఎప్పుడు లాగే అంటే ఓ గంట సేపు జీవిత పెట్టుకుని ఉంటామంటే తర్వాత డాక్టర్ కంపౌండ్ రోజు లేకపోతే అందుకని వాడి చేతి కింద జీవనగంట పెట్టుకోవాల్సి వస్తుంది.
వాడికి అదే తపస్సు పఠించను అనే మాటని అన్ని పురాణాల్లో భారతంలో కూడా తపస్సు పరిస్తే గ్రీష్మకు వచ్చింది ఆ వేడికి. అంటే సౌర కుటుంబములు పుట్టేను అనేక మనం ఎదుగున్న భాషలకి తపస్సు చేశాను అనే మాటకి ఇక్కడ దీన్ని శాస్త్రాలకి విపత్తీయను అర్థం. సకల జగత్తుల యొక్క ఉత్పత్తిని కూర్చి చెప్పుకున్నట్టు శాస్త్రములకు ఇది ఒక అధ్యాయం. తపస్సు చేసేది అర్థం అది. మనకైతే జ్వరం వస్తుంది కనుక అంతకంటే అనవసరానికి అంతకంటే ఏం కాదు. వేడెక్కింది కంటే జ్వరం వస్తుంది, ఫిజికల్ బాడీ. కనుక తపస్సుల తపస్సు చేశాక చేసి సర్వతత్వ తపస్సు చేసి అంటే అతను తపస్సు చేశాను. తపస్సు చేసి అంటే పూర్వకాలిక అసమాపక క్రియలు రెండు ఉండేది అందులో. అంటే సృష్టి అంటూ మొదలెట్టాక జరిగిన ఈ రెండు వచ్చిన సృష్టి అంతా ఉంటుంది. అంతకుముందు టైం అనేది లేదు. టైం లేదు కనుక ఎవరు ప్రజెంట్ టెన్స్ అంతకు ముందు ఉన్నది. చేంజ్ అనేటప్పుడు అక్కర్ హ్యావింగ్ అక్కర్. దీన్నే జ్ఞాపకార్థంగా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఓల్డ్ టెస్టిమెంట్ అనేటువంటి పవిత్రమైన గ్రంథంలో ఇవే వాక్కులు హీబ్రూ భాషలో ఉంటాయి. ఎందుకంటే మతానికి సంబంధించినదో ప్రపంచంలో అన్నింటిలోనూ ప్రశ్నలు అదే చూశారు ఒకనాడు. ఇంగ్లీష్లోకి జ్ఞాపకార్థంగా అనుభవిస్తే అండ్ ఇట్ వాజ్ రిటెన్ సో ఇట్ కేమ్ ఇట్ వాజ్ ఫుల్ఫిల్డ్. ఇట్ వాజ్ రిటెన్ సో కాదు, అది కదలి పూతకాలికమయ్యను, పూతకాలిక అంగమావగతి అయ్యను. దీన్ని పురాణాల్లో వస్తే మహాభారతంలో కథ ఏం జరిగింది అని చెప్పి జనరేజీవులు సత్యాగం చేస్తూ ఒక యజ్ఞం చేస్తూ ఉండగా అక్కడ అందరూ చేరారు అని చెప్పి వాడి తాతల కథ ముత్తాతల కథ వ్యాఖ్యానికి వెళ్ళి చూస్తారు. ఆ అక్కడే ఎందుకు మొదలెట్టుకోవద్దు, ఇక్కడే మొదలెడతారు. భారతం మొదలెడుతూ వైశంపాయను జనరేజీవులు ఇట్లన్నందుకు అనగానగా ఒక పాపులు అవుతున్నాడు అని మొదలెట్టదు. పాపులుగా అయితే అలా మొదలెట్టాడు. అర్థం ఏంటంటే ది హోల్ క్రియేషన్ ఈజ్ ఏ స్టోరీ narrated by grandsons. రీటోల్డ్ క్రిస్టియన్ ధర్మంలో రీటోల్డ్ రీనారేటెడ్ స్టోరీ ఇంకేంటంటే సైకిల్స్ లో ఉంటుంది. అదే తరతరాలుగా జరుగుతుంది. దీన్నే చక్కగా అక్కడక్కడ చక్కగా కూడా ఇంగ్లీష్ లో చదవాలని చెప్పారు బైబుల్. ది స్టోరీ ఆఫ్ జనరేషన్స్. జనరేషన్స్ అంటే తరములు కాదు, సృష్టి యొక్క పర్యాయములు అన్నమాట. ఒక్కొక్క సృష్టి తరంగం అది ఇచ్చారు. అది జరిగింది నేను చెబుతున్నాడు. తపస్తత్వ తపస్సు చేసి ఇదం సర్వం అసృజత ఈ సమస్తం సృష్టి చేశాట. ఏ సమస్తం ఉంది అంటే అది కాదండి, వాడు ఒక్కడే ఉన్నప్పుడు ఎలా ఉంటాడు? మీరు నిద్రపోకుండా అలా ఉంటాడు కానీ వాడికి తీసుకోవాలి. మన దగ్గరికి వాడి దగ్గరికి తేడాలి. కానీ ఇద్దరిలో మీకు వెళ్ళిపోయేటట్టుగా ఉంటుంది. మీకన్నా వేరే ఉన్న ప్రపంచాన్ని గుర్తిస్తారు. వాడు కూడా అలాగే తనకన్నా వేరే ఉన్న ప్రపంచాన్ని గుర్తించి ఇదం అంటే ఇది అనేటువంటి పదానికి అర్థాన్ని మొదలు కనిపించాక అంతకుముందు నేను అనేటువంటి పదానికి అర్థమే ఓం అనేటువంటి పేరుతో చెప్పబడి ఉండేను. ఇప్పుడు ఇది అనేటువంటి అర్థం ఓంకి చెప్పబడేను. అంటే తనకన్నా ఇతరము లేక ఐతరేయము అయినటువంటి ఒక విద్య పుట్టేను. అంటే ది లైట్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ ఈజ్ బార్న్ ఫ్రమ్ సబ్జెక్టివ్ కాన్షియస్నెస్. ఇది కనుక ఇదం అనేది గుర్తించాడు. అంటే నేను అనేటువంటి ఒకటే నేలలో ఇది అని గుర్తించాడు. ఇదంటే నాన్ ఐసోలేట్ అయానంలో నాన్ అయానం గుర్తించాడు. నా అయానం కాదు అది ఇది రెండు గుర్తించాడు. కానీ యదిదం ఏదైతే ఇదం ఈ సంస్థలో ఏదైతే ఉందో అదంతా గుర్తించాడు. ఏదైతే ఉంది దానిలో ఉన్నది. కానీ ఒక్కొక్క స్థితిలో వేరే నీళ్లు దూరేటప్పటికీ అందులోకి మన ఇంటికి తీసుకొచ్చుకునేటప్పటికీ గోదావరి నీళ్ళుగా ఉండదు కదా. మన నీళ్ళు తినగలదు తోమకపోతే ఎండలు వచ్చిన. అందుకని ఎవరి నీళ్ళ మాత్రం వాడికి కొట్టిందండి. ఎవరికి వచ్చేటప్పటికి సర్వాంతర్యాలుగా అందరిలో ఉంటూ ఉండి ఎవరి మాత్రం వాడికి నరవాసన కొట్టింది. దాంట్లోనే
మొత్తం అయిపోయింది. అది వచ్చి కాదు మొత్తం అంతట్లోనూ తను ఒక్కడే ఉన్నాడు. కానీ ఇదంతా సృష్టి మనం అంటున్నానే, ఇదంతా అంటున్నానే, ఈ మెంటల్ సింటమ్స్ పుట్టలేదు. పుట్టక ఏముంది? ప్యూర్ కాన్షియస్నెస్ తప్ప మైండ్ థాట్ అంటే లేవు. దాన్ని ఏదైతే తప్ప అంటాము అని అంటారు. అలా ఉన్నటువంటి దానిలో ఇవన్నీ అంటే ఇది అది అది ఇది అని ఈ ఏకతో చెప్పుకుంటూ వస్తే వాడిలో నేను అని వాడు ఒక్కరు ఉంటే ఇంతమంది మనం పుట్టి నేను అని అంటూ ఎవరికి వాడు నేను నేను నేనని అంటున్నాం. అనేటప్పుడు మన ఇద్దరు కూడా నేను నేను అనేటప్పటికీ ఈ నేను అనేది కొట్టుకుంటున్నాం. అందుకని 9వ అధ్యాయంలో భగవద్గీతలో నా అద్భుతమ ఈశ్వరత్వం అంటే ఏదో చెప్తాను నేను. అంటే జీవరాశులకి హౌ ఐఆమ్ ది లాస్ట్. ఒక 100 సీసాలు గోదావరిలో ముంచేశారు, వదిలేసేసి. సీసాల్లోకి నీళ్ళు వస్తాయి, నీళ్లలో సీసాలు ఉన్నాయి. గోదావరిలో సీసాలు ఉన్నాయి, సీసాల్లో గోదావరి ఉంది. సీసాలో ఉన్నది గోదావరి, సీసాలో ఉంటుంది నీళ్ళ. అంటే గోదావరి మీరు ప్రశ్న ఇస్తే సమాధానం ఏం చదువుతుందో కృష్ణుడు ఆ సమాధానం భగవద్గీతలో చెప్పాడు. ఏమన్నాడంటే, నేను సీసాలో పెట్టుకున్నాను, సీసాలు నాలో ఉన్నాయి, అంచేత నేను సీసాల్లో కూడా ఉన్నాను. నట్టుకోవడం ఏమై నేను సీసాల్లో ఏమి నేనండి, సీసాలు నాలో ఉన్నాయి, అంచేత నేను సీసాల్లో ఉన్నాను. నేను అంటున్నాను కనుక ఈ సీసాల్లో ఉన్న వీళ్ళు కూడా నేను నేను అని మేల్కొంటున్నారు, నా ఎంత మేల్కొంటున్నారు, నా ఎంత మేల్కొంటున్నాను అని నేనన్నాను. వాళ్ళంతా ఉంటే బాగుంటుందని ఒక్క పొరపాటు అన్నాను కనుక వాళ్ళందరూ నా ఎంత మేల్కొంటున్నారు. అంటే అది ఎవరికి వాడు తన ఎంత మేల్కొంటున్నాడు. ఏ ఒకరు ఇంకొకరు ఇతరులుగా పుట్టిన దానికన్నా వేరుగా ఒకరికొకరు పుట్టిన కోప మునిగిపోయినట్టు జనాభా లెక్క ఎక్కువైపోయాడు. కస్మారదిలో ఒక అధ్యాయం తదిగం విద్య అది ఇది ఏది మొత్తం పుట్టినాయండి. అన్ని పుట్టాయి మన యొక్క కోర్టులు అన్ని పుట్టినాయి, ఆసుపత్రులు, డబ్బులు అన్ని పుట్టినాయి. తదిగం విద్య తృష్ట వైద్యవాడేశ్వరు ఈ సీసాలని వాడే సృష్టించాక గాజు సీసాలు కాదు, ఉత్తర ధ్రువం దగ్గరనే కథలాంటిది కనుక మంచు గడ్డలతోనే తయారు చేయబడినటువంటి రాజ్య పొలంత సీసాలు సముద్రంలోనే ముంచబడినవి. ఆ సీసాల్లో సముద్రం నీరే లోపలికి చొరబడ్డది. ఈ మంచు గడ్డలోనూ ఆ సముద్ర నీటిలోనూ ఈ సీసాలో ఒకే ఒక ద్రవ్యం ఉన్నది. అలా తయారు చేసేటవాడు మరి కొండపోగా సీసాలు మంచుగడ్డతో తయారైనాయి. అంటే సముద్రం నీరే ఇంకేం లేదు అందులో. ఈ సీసాలు ఎక్కింది సముద్రం నీరే, ఈ సీసాలు ఏ సముద్రం నీళ్ళు ఉన్నాయో అది సముద్రం నీరే. రెండో వస్తువు లేకుండా పిచ్చెక్కించేస్తాడు ఒక్కడే ఇల్లుగా. అది మాత్రం పిచ్చెక్కడం వేరు, ఊరికే రడబడటం వెళ్ళిపోతుంది కదా అంటాం. కానీ ఒకరు మనందరినీ పుట్టించి మనందరిలో ఒకటి తృష్ట అది అనేటువంటి పదాన్ని కట్టవచ్చుగా వేరే సృష్టించి ప్రావిశదు అందులో లోపల అందరికీ ప్రవేశించను. లోపలికి ప్రవేశించాక మన సృష్టించి మనలో సీసాలకు నీళ్ళలో ప్రవేశించాడు. ఈ సీసా మంచుగడ్డతో చేయబడ్డదే, ఈ మంచుగడ్డ ఆ సముద్రంలో నీళ్లతో చేయబడ్డదే. ఈ సీసాలో ఎక్కినటువంటి సముద్రం నీళ్లు ఆ సముద్రంలో చేయబడ్డాయి. కానీ సీసాలో నీళ్ళున్నాయి, నీళ్ళలో 3 లోకాలు ఏర్పడ్డాయి. ఇక్కడ 3 కోరలు ఏర్పడ్డాయి. అది ఇక్కడ చెప్పాడు. తదేవం ప్రావిశదు చేసి తదను ప్రవేశ దాంట్లో ప్రవేశించను అనే పుస్తకాలను కలిగి ప్రవేశించి మళ్ళీ సత్యవతు సత్ అభవతు. సత్ అంటే ఉన్నది, ఇది ఉన్నది అది ఉన్నదని తెలుస్తుంది. నేనున్నాననేటువంటి దానికన్నా వేరుగా తెలుస్తున్నాయి తప్ప ఇది ఉన్నది అది ఉన్నది అని తెలిసింది. కానీ దాంట్లో దీంట్లో ఒకటే ఉన్నది అనేటువంటి జ్ఞానం పోలేదు. విడివడి జ్ఞానంగా లోపల టెలీరియస్ గా మిగిలి ఉన్నది లోపల అంతర్గతం కింద మనలో. అది మిగిలిపోతే పిలవడిపోయేటట్టు పెట్టి ఉండేది కదా. పావు కావలేదు బట్టి కలగలేదు అన్నట్టుగా పెట్టాడు. వాడికైతే వేరుగా సృష్టించాడు. ఎవరికి వాడు వేరుగా ఉన్నాం. మనందరం ప్యారెంట్స్ ఆంధ్రాన్స్ ఇండియన్ నాన్ ఇండియన్స్ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ ఇష్టం వచ్చాడు బాగుంది. ఉంటే వడుగుతూ వచ్చినా ఈ లోపల ఉన్నటువంటి నీళ్లు బయట ఉన్నటువంటి నీళ్లు అనేటువంటి అండర్ కరెంట్ కొట్టేటవాడు. అడుగు మాటలు తీసేసేట సీసాలకి.
అంటే ఒక్కో స్టెప్ చెప్పుకున్నాడు ఇప్పుడు బాటలు తీసేశారు. తీసేసి ఏమున్నాయి, సీసాల్లో నీళ్ల బాటలు వాస్తవంగా సీసాలు పైకి ఎత్తితే నీళ్లు ఉంటాయి, ఉండవు సీసాలు ఉండవు. అంటే పన్నెలు గోర్లు ఇచ్చినట్లు ఉన్నాయంలో ఈ సీసాలు, బాటిల్స్ లేవు జాగ్రత్త అన్నాడు. ఈ బాటిల్స్ కొంచెం జనగా వదులుకోండి, ఉన్నాడు ఉంటాయి పోయినా ఇంకోటి తెచ్చుకోండి కంగారు పడి ఏడాది అన్నాడు. డెప్త్ని ఎలా అర్థం చేసుకోవాలి, డెప్త్ లేదని ఎలా తెలుసుకోవాలో సైంటిఫిక్ ప్రాసెస్ కూడా ఇందులోనే ఇన్వాల్వ్ చేసి ఇచ్చాడు జాగ్రత్తగా. సత్య యత్ అంటే ఏదైతే రిలేటివ్ ప్రణామం కూడా సృష్టి చేశాడ. అది ఇది అనేటువంటి పదాలు సృష్టి చేసి సంబంధవాచకమైనటువంటి సర్వనామాన్ని కూడా సృష్టి చేసి ఇచ్చాడు. దాన్ని ఏమంటారు, యం అంటే ఎవరినైతే, యత్ ఏదైతే, తారా పురస్తా ఉదాజహార ఎవరినైతే ఉచ్చరించనో, ఎవరినైతే వాడు ఉచ్చరించాడు చెప్పకూడదు అంటే చేస్తే మనకి ఆ పదంలో వాడికి లింక్ ఏర్పడదు. ఎవరినైతే అనే పదం వేస్తే ఈ అంటున్న వాడి దగ్గర నుంచి ఎవరి గురించి అంటున్నావు వాడి దగ్గరికి ఒక ఎస్మార్క్ లాగా స్లాంట్ ఏర్పడుతుంది తమాషగా ధ్యానానికి. అందుకని రిలేటివ్ ప్రోనౌన్ వేస్తారు అక్కడ. ఈ వ్యాకరణంలో కొన్ని విశేషాలు అంటే వ్యాకరణాన్ని పరామించకు ఎలా పనికొస్తుందో మహాభాష్యంలో పతంజలి మహర్షి ఇచ్చాడు. ఈ మెడుకోలు అందులో ఉన్నాయి, చదువుకోవాలి. అందుకని ఎత్తృష్ట తరేవానుప్రవేశం తదనుప్రవిశ్య సత్య సత్ చ యత్ చ అభవతు. సత్ అంటే అస్తిత్వం కలిగిన సమస్తం